హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమ ఆస్తుల కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ని ప్రశ్నించేందుకు రంగం సిద్ధమైంది. 161 కింద నోటీసులు ఇచ్చి వివరాలు రాబట్టనున్నారు ఏసీబీ అధికారులు. శివబాలకృష్ణ దగ్గర దొరికిన ల్యాప్టాప్, సెల్ ఫోన్లు అనాలిసిస్ చేస్తోంది ఏసీబీ. శివబాలకృష్ణ, ఐఏఎస్ అరవింద్ల మధ్య జరిగిన వాట్సాప్ చాట్లను రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఐఏఎస్ అరవింద్ కుమార్ను ప్రశ్నించేందుకు ప్రభుత్వం అనుమతి కోరింది ఏసీబీ. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ని ప్రశ్నించేందుకు రంగం సిద్ధమైంది. 161 కింద నోటీసులు ఇచ్చి వివరాలు రాబట్టనున్నారు ఏసీబీ అధికారులు. శివబాలకృష్ణ దగ్గర దొరికిన ల్యాప్టాప్, సెల్ ఫోన్లు అనాలిసిస్ చేస్తోంది ఏసీబీ. శివబాలకృష్ణ, ఐఏఎస్ అరవింద్ల మధ్య జరిగిన వాట్సాప్ చాట్ను రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఐఏఎస్ అరవింద్ కుమార్ను ప్రశ్నించేందుకు ప్రభుత్వం అనుమతి కోరింది ఏసీబీ. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వేట్ల ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రమేష్ వేట్ల, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ని ప్రశ్నించేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. 161 కింద నోటీసులు ఇచ్చి వివరాలు రాబట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఏదైతే శివబాలకృష్ణ 8 రోజుల పాటు ఏసీబీ కస్టడీలో పలు వివరాలు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి శివబాలకృష్ణ ఏదైతే కొన్ని సమాచారం ఇచ్చాడో, శివబాలకృష్ణ ఏదైతే ఐఏఎస్ అధికారి అరవింద్ కి పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చానని చెప్పాడో దానికి సంబంధించిన వివరాలు కావచ్చు, లేకుంటే కొన్ని ఫైల్స్ మీద సంతకాలు అరవింద్ కుమార్ చెప్తే పెట్టానని చెప్పాడో, వీటన్నిటిని తెలుసుకునేందుకు అరవింద్ కుమార్ కు నోటీసులు ఇచ్చి అతని దగ్గర సమాచారం తెలుసుకోవాలనే ప్రయత్నం ఏసీబీ చేస్తుంది. ఇందులో భాగంగానే 161 కింద అంటే మీ దగ్గర ఉన్న సమాచారం మాకు కావాలి, మీరు ఏదైతే మీ పైన కొన్ని ఆరోపణలు రావడం జరిగింది, శివబాలకృష్ణ కొన్ని విషయాలు చెప్పడం జరిగింది కాబట్టి వాటికి సంబంధించిన వివరాలు మీకు పంపిస్తున్నాం, వాటిలో మీ దగ్గర ఉన్న సమాచారం మాకు కావాలని చెప్పి కూడా ఒక 161 కింద అడిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించి లీగల్ ఒపీనియన్ తీసుకొని ఫర్దర్ గా అరవింద్ కుమార్ కు నోటీస్ ఇచ్చి ఆ మేరకు విచారించే సమాచారం తీసుకునే అవకాశం ఉంది. అయితే మరోవైపు చూసినట్లయితే ఇప్పటికే ఒక నివేదికను తయారు చేసింది. నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఏదైతే అవసరమైన పక్షంలో అరవింద్ కుమార్ ని అంటే ఐఏఎస్ అధికారిని విచారించేందుకు అనుమతి కావాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని ఏసీబీ రిక్వెస్ట్ చేసిన సమాచారం. కాబట్టి దీంట్లో ఫర్దర్ గా అంటే ఏసీబీ చేసిన రిక్వెస్ట్ ని ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తుందా, లేకుంటే ఫర్దర్ గా ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా, లేదంటే 160 స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నోటీస్ ఇచ్చిన తర్వాత ఫర్దర్ గా అరవింద్ కుమార్ ఏం చేయబోతున్నాడు? ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. ఏది ఏమైనప్పటికీ హెచ్ఎండి శివబాలకృష్ణ కేసు ఇప్పుడు ఐఏఎస్ అధికారుల ఇద్దరికి మెడకు చుట్టుకుందని చెప్పవచ్చు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్ వేట్ల.